వైసీపీ పాలనలో చేసిన అరాచకాలు కూటమి ప్రభుత్వంలో జరగవని పోలీసులు న్యాయం వైపు ఉంటారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. చోరీ కేసు నిందితుడు ఏడుకొండలు మృతిపై సోమిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఏడుకొండలను పోలీసులు విచారించి పంపించారని సోమిరెడ్డి తెలిపారు. ఏడుకొండలు బయట మృతి చెందితే లాకప్ డెత్ అంటూ మాజీ మంత్రి కాకాణి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కండిషన్ బెయిల్పై బయట ఉన్న కాకాణి పోలీసులపై విమర్శలు చేయడం బెదిరించడం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడుకొండలు మోటార్లు దొంగతనం చేసే అలవాటు, మిగతా ఇద్దరు కొనుక్కునే అలవాటు. ఆ కొన్నోళ్ళు కూడా వైసీపీ పార్టీ వాళ్ళు. ఈ ఏడుకొండలు బంగారు గొలుసు దొంగతనం చేశాడు. ఆమె పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు పోయినారు అక్కడికి. పోలీసులు పోతే తీవ్రమైన సెడేషన్లో ఉన్నాడు. తీసుకొచ్చి మనుగోలు ప్రైమరీ హెల్త్ సెంటర్కి తీసుకొచ్చారు. అక్కడ ఉండే పరిస్థితి బాగాలేదని మళ్ళీ గూడూరుకి తీసుకుపోయాడు. అప్పటికే అతను చనిపోయి ఉన్నాడు. ఈయన సర్వేపల్లి వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఆ ముద్దాయిల్ని పక్కన పెట్టించుకొని మాట్లాడాడు. ముద్దాయిలు ఏం చెప్పారు? మేము ఒప్పుకున్నాము, దొంగతనం చేసింది నిజమేనని ఒప్పుకున్నామని చెప్పారు. నువ్వు దొంగల్ని పక్కన పెట్టుకొని మాట్లాడావు. ఎస్పీని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. కానీ ఇక్కడ ఏడుకొండల విషయంలో పోలీసుల వల్ల చనిపోయినాడని చెప్పేసి నువ్వు చెప్పటం దుర్మార్గం. నిన్న లాకప్ డెత్ అంటాం, ఈరోజు పోలీసులు ఒత్తిడి వల్ల చచ్చిపోయినాడు అనటం. పోస్ట్ మార్టం వీడియో తీసినారు, చూసుకో కావాలంటే.